హలో ఆల్ వెల్కమ్ టు టైమ్ పాస్ చేద్దాం. చలో ఇవాళ మీకు ఒక మంచి గ్రేవీ కర్రీ అయితే చూపించబోతున్నాను. అది చాలా కర్రీస్‌కి యూజ్ చేసుకోవచ్చు మనం హోటల్ స్టైల్‌లో. సో, దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగానే మనం రెడీ చేసుకోవాలి. 1 కేజీ టమాటోస్, హాఫ్ కేజీ ఆనియన్స్, మసాలాలు, ఇంకా సోక్ చేసి పెట్టుకున్న నట్స్, ఇంకా అల్లము, వెల్లుల్లి, కొంచెం కట్ చేసుకున్న చిల్లీస్ అనమాట. ఇవన్నీ మనం ముందుగానే రెడీ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత దీంట్లో మనం తీసి పెట్టుకున్న మసాలాలన్నీ చెక్క, లవంగ, యాలకులు, ఆకు అవన్నీ జాపత్రి, అన్ని మసాలాలు, సాజీరా అవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము అల్లం, వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేయాలి అనమాట. ఈ మసాలా మనం రెడీ చేసుకుంటే ఏంటంటే, మనం హోటల్ స్టైల్‌లో చాలా కర్రీస్ పన్నీర్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ ఇవన్నీ గ్రేవీస్‌కి యూజ్ అవుతాయి. సేమ్ హోటల్ స్టైల్‌లో వస్తుందనమాట. సో, దానికి కామన్‌గా ఒక గ్రేవీ రెడీ చేసుకుంటున్నాము. అది ఫ్రిడ్జ్‌లో 10 డేస్, 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇలా మా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం, వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకొని చిల్లీస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వెంటనే అది కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా టమాటోస్ కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా నట్స్ ఇది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ట్రాన్స్పరెంట్ అవ్వగానే టమాటోస్ కూడా వేసుకోవాలి. టమాటోస్ వేసుకొని మనం బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలనమాట. అది కొద్దిగా బాగా ఉడికిన తర్వాత అది తీసుకొని మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలా చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత అదే కడాయి ఏంటంటే మనము ఆయిల్ పోసుకొని మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని హాఫ్ పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్. ఈ హాఫ్ పేస్ట్‌లో కొంచెం జీలకర్ర వేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న హాఫ్ పేస్ట్ వేసుకొని ఇందులో పసుపు, కారం, ఉప్పు 3 వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడుతూ ఉంటది. పడుతున్నప్పుడు ఇందులో ధనియాల పొడి, ఇంకా గరం మసాలా ఈ 2 వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ మిగతా పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే. వేసేసుకున్న తర్వాత బాగా దగ్గర ప మూత మూత పెట్టకుండా బాగా కలుపుతా ఉంటే దగ్గర పడుతుంది. అడుగంటకుండా కలుపుతా ఉండాలి. అప్పుడు దగ్గర పడతా ఉంటే మీకు ఆయిల్ బయటికి తేలుతుందనమాట. అప్పుడు మనకు కంప్లీట్‌గా ఉడికిపోయినట్టు అనమాట. సో, దీంట్లో కొంచెం డ్రై మేతి, కసూరి మేతి వేసుకొని దింపేసేయాలి. అంతే మన గ్రేవీ కర్రీ రెడీ. ఈ గ్రేవీ కర్రీ ఒక్క గ్రేవీతో చాలా కర్రీస్ చేసుకోవచ్చు.